हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम नमो भगवते स्वामी निर्भयानंदाय। ओम नमो भगवते स्वामी अचल परिपूर्णानंदाय। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगद्धो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारभते श्रीमहाविष्णु सूर्य याज्ञवल्क्य जनक व्यास शुकयोगी सान्दीप श्रीकृष्ण जगद्गुरुभ्यां शंकर भगवत्पादाचार्य मध्यमां श्रीधर शिवरामाख्य कृष्णदेशिकवराभ्यां मन्मडुपु सुब्बयार्य पुल्लिकोटयार्य गुरुप्रसादरावार्य स्वामी निर्भयानन्दाख्य अचल परिपूर्णानन्दाभ्याम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। पूर्वमेव निरालम्बम् आग्नेयं च निर्गुणं तदा दक्षिणे नित्यशुद्धं चैव नैऋत्यो निरुपद्रवम् पश्चिमे निष्कलं चैव वायुवे च निरञ्जनम् उत्तरे च निराकाशो ईशान्यो निर्मलो भवेत् ऊर्ध्वश्च निराकारतः अधश्च निर्विकारतः अन्तर्बहिश्च सर्वत्र अचलोऽयं सनातनः। ॐ भयाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्पर प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ नमः स्कन्दाय विद्महे ऋषिसाक्षात् धीमहि तन्नो रमणः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ॐ सद्गुरुरूपाय विद्महे ज्ञानबोधामृताय धीमहि तन्नो श्रीविद्यासागर प्रचोदयात्। ॐ स्वात्मानन्दाय विद्महे अचलपरिपूर्णानन्दाय धीमहि तन्नो देशिकेन्द्र प्रचोदयात्। हरि ओम श्री गुरुभ्यो
నమః. హరి ఓం. సాయిరామ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆత్మబోధ గురువాక్య మననం మీటింగ్లో శ్రీ శ్రీ సాయి కీర్తినాథ్ స్వామీజీ వారు మనందరికీ ఆశీర్వచనం ఇవ్వటకు అంగీకరించారు. వారు మనతో పాటు ఇక్కడ నారాయణగాం బెంగళూరులో వారి ఆశ్రమంలో ఉన్నారు. విశ్వవ్యాప్తమైన ఆదిచుంచనగిరి పీఠాధిపతులైన జగద్గురువు శ్రీ 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 నిర్మలానంద స్వామి శిష్యులైన శ్రీ శ్రీ సాయి కీర్తినాథ్ స్వామి వారు ప్రస్తుతము బెంగళూరు నందలి నారాయణధామ ఆదిచుంచనగిరి శాఖామఠముకు కార్యదర్శిగా ఉన్నారు. వీరు నాద సాంప్రదాయంలో సంగీత సాధన చేస్తూ దేశ విదేశాలలో సంగీత కార్యక్రమములు, ఆధ్యాత్మిక కార్యక్రమములు నిర్వహిస్తూ ఉంటారు. ఎన్నో సంవత్సరాలుగా యోగ వాసిష్టంపై బాగా రీసెర్చ్ చేశారు. ఎందరో బాలురకు ఆశ్రమంలో ఆశ్రయం ఇచ్చి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేసిన వీరి కృషి స్ఫూర్తిదాయకం. సంగీతంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వీరు ఎంతోమంది విద్యార్థులకు సంగీతంలో శిక్షణ ఇచ్చి ఉన్నతులను చేశారు. అంతటి ప్రతిభ, త్యాగము, జ్ఞానము కల వీరు నారాయణధామ ఆశ్రమంలో సామాన్యమైన సరళమైన జీవనంతో ఉంటారు. మనం చేసుకొనుచున్న ఆత్మబోధ గురువాక్య మననం సంకల్పం వీరికి తెలిపి వారి ఆశీర్వచనము, సూచనలను సాధకమిత్రులందరికీ అందించమని అభ్యర్థించగా వెంటనే అంగీకారం తెలిపారు. శ్రీ శ్రీ సాయి కీర్తినాథ్ స్వామి వారు ఇవాళ జరిగే ఆత్మబోధ గురువాక్య మననం తరగతిలో పాల్గొని మనకు ఆశీర్వచనము, సూచనలను అందిస్తారు. చాలా ధన్యవాదాలు స్వామి. అందరికీ నమస్కారములు. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశికం శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమః. యాజ్ఞవల్కం చ జనకం శుకసాందీపమీశ్వరం కృష్ణార్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. ఆదినాథ సమారంభాం నవనాథ మధ్యమాం నిర్మలానందనాథ పర్యంతం వందే వందే గురు పరంపరా. గురు పరంపరానికి నమస్కారం చేసుకుంటూ ఈ ఒక సత్సంగ కార్యక్రమంలో భాగవహించినటువంటి మీ అందరికీ నమస్కారములు తెలియజేస్తూ ఈరోజు కృష్ణప్రసాద్ గారు వారి ధర్మపత్ని వారు మన నారాయణధామ ఆశ్రమంకి విచ్చేసి సీతారామాంజనేయ సంవాదము అనే ఒక గ్రంథము, ఒక సంపూర్ణ అన్ని శ్లోకాలను కూడా వారు ఈరోజు ఇక్కడికి విచ్చేసి సీతారామ ఆంజనేయ సంవాదము అనేటువంటి ఒక గ్రంథము, ఒక అన్ని శ్లోకాలు కూడా రికార్డింగ్ చేసుకుంటూ ఒక్కొక్క శ్లోకంనే
దాన్ని అర్థము తెలుసుకున్నటువంటి ప్రయత్నము అంటే రెండోసారి ఇక్కడ వచ్చారు మన డిస్కట్ అయిందా. అవునండి, సెకండ్ టైం. ఈరోజు సత్సంగం ఇలా ఉంది, ఆత్మబోధ గురించి మన గ్రూప్లో సత్సంగం ఉంది, మీరు కూడా ఏదన్నా కాస్త పాల్గొంటే బాగుంటుంది అని చెప్పారు. సరే, మీ మాటలంతా విందామనేసి నేను అని ఒప్పుకున్నాను. కానీ కృష్ణప్రసాద్ గారు మీరు కూడా కొన్ని శ్లోకాలు ఇంకా ఆశీర్వచనం ఇవ్వాలని చెప్పి కోరగా కొన్ని కాస్త చింతన చేసినటువంటి భాగ్యం మనకందరికీ కలిగింది అని భావిస్తూ, మనము చాలా వింటుంటాము. ఎందరో మహాత్ములు, మహర్షులు, గురువులు అందరి ఒక బోధ, ఒక తత్వము, ఆ సారము అనేవి తెలుసుకుంటాము. అది మనకి ఒకటే అయినప్పటికీ కూడా కానీ ఈ ఒక కొన్ని గ్రంథాలకి అర్హత అనేది చాలా గొప్ప విచారం ఇక్కడ. ఎందుకంటే మనలో ఎంతమందికి అర్హత ఉందో లేదో తెలియదు. మనకి నిజమైన ముముక్షత్వం ఉందా? మనం అంటే నేను నన్ను ప్రశ్న చేసుకుంటాను, ఇంకొకరిని ప్రశ్న చేసిన దానికి వెళ్ళేది లేదు. మనము ముముక్షత్వము, తీవ్రమైనటువంటి ముముక్షత్వము అనే ఒక అంశం మనలో ఉందా, అనే సంకల్పం మనలో ఉందా అంటే నాలో ఉందా అని ఫస్ట్ నేను ప్రశ్న చేసుకుంటాను. ఎందుకంటే ఆ గ్రంథం ఒక బోధ మనకి పడాలంటే ఖచ్చితంగా ముముక్షత్వం అనేది నాకు కావాలి. ముముక్షత్వము, ఆ జ్ఞానము నేను తెలుసుకోవాలి. ఈ ఒక సంసారం అనేటువంటి ఒక బంధము, ఈ ఒక బంధం నుంచి నేను ఎలా తప్పించుకోవాలి అనే ఒక ఆలోచన మనకి ఎన్నిసార్లు ఒక రోజులో కలుగుతుంది. మనకి సత్సంగం అనే టైంలో మాత్రము గుర్తుకొస్తుంది కొన్ని శ్లోకాలు, కొన్ని అర్థాలు. తర్వాత మళ్ళీ యథా ప్రకారం సామాజిక అంటే ప్రాపంచికంగా మన మనసు ఎక్కడ వెళ్తుంటే అక్కడెక్కడ కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఆ ఒక స్థితి నుంచి మనము బయటికి అంటే వచ్చినామా. నా తెలుగు కాస్త మిక్స్డ్ తెలుగు ఉంటుంది, ఎందుకంటే కర్ణాటక తెలుగు, మీకు అర్థమవుతుందో తెలీదు. నేను కృష్ణప్రసాద్ గారు చెప్పాను నా తెలుగు ఒకలా ఉంటుంది అంటే, లేదు మీరు మాట్లాడతారు, పర్లేదు అర్థమవుతుంది, చెప్పండి స్వామి అన్నారు. తర్వాత క్యాజువల్గా మనం మాట్లాడుకుంటాం. మీరు లాస్ట్ టైము సంగీతం కచేరీలో మీరు ఎవరు చూసారో లేదో తెలీదు. ఈరోజే కొందరు పరిచయం అవుతూ ఉన్నారు, నాకు తెలియదు. కొందరంతా కొత్త వారు ఉన్నారు. కచేరీలో చూసిన వాళ్ళు కాస్త పరిచయం అయి ఉంటారు. మనకి ఇప్పుడు స్టార్టింగ్ మనకి యోగ్యత అనేది మనకి ఉందా లేదనేసి మనం ఫస్ట్ మనమే ప్రశ్న చేసుకోవాలి. నాకు ఈ ఒక గ్రంథము, ఒక విచారం తెలుసుకోవాలంటే శంకరాచార్యులు, జగద్గురులు వారు, పూజ్య శంకరాచార్యులు వారు మనకి ఈ గ్రంథం చదవాలంటే, వినాలి అంటే మనకి ఒక యోగ్యత అనేది ఉండాలి అని చెప్పారు కదా. ఆ యోగ్యత మనలో ఎంతమందికి ఉంది? నిజంగా మనకి మోక్షత్వం ఉందా? మనము ఎన్నో సత్సంగాలు మనం వింటాము. మనము వారోసార్లు మీలో ఎంతోమంది మహానుభావులు ఉంటారు, ఎంతోమంది జ్ఞానులు మీరు ఉంటారు. కానీ అది అందరికీ తెలియాలని చెప్పి కూడా లేదు. అంటే వారి సాధన వారికి ఉండే ఉంటుంది, వారి అనుభవాలు వాళ్ళకి ఖచ్చితంగా ఉండే ఉంటాయి. అనుభవము చెప్పాలి అని తెలిసిన నాకు ఇప్పుడంతా ఈ టీవీలో, ఈ యూట్యూబ్ ఛానల్స్లో బోధ చేసేటువంటి గురువులు నాకు ఆత్మసాక్షాత్మరైంది, నేను దేవుణ్ణి దర్శించుకున్నాను, నాకు జ్ఞానం అయిపోయింది, ఇలాని ఏదో చెప్తూ ఉంటారు. చాలా ఆశాస్పదంగా అనిపిస్తుంది. ఎందుకంటే సాక్షాత్కారము అనేది, ఒక జ్ఞానం అనేది అది చెప్తే అయ్యేది కాదు. అది యతో వాచ నివర్తంతే అప్రాప్య మనసా సహా అనే స్వామి అంటే వేదాంత వాక్యమే ఉంది. ఆ ఒక వాక్యాన్ని వింటేనే ఇంకేమి మాట్లాడేది కానీ ఉండదు అక్కడ. మనకి నేను అన్ని శ్లోకాలు చదువుకుంటుంటే కూడా కానీ మనకి ఏదైనా ఎవరైనా కొత్తగా చెప్తూ ఉంటే మనకి కొత్తగా విన్నట్టు అనిపిస్తుంది. అంటే మనం ఫస్ట్ టైం విన్నప్పుడు మనకి ఇది కొత్తది శ్లోకము, ఇది ఒక కొత్త విచారము, ఇది నేను తెలుసుకోవట్లేదు, దీని గురించి నేను తెలుసుకోవాలి అనేసి. అంటే మనకి ఏదన్నా శ్లోకం విన్నప్పుడు
ఓ ఇది నేను విన్నాను ఆల్రెడీ, ఇది సేమ్ మీనింగే, అప్పుడు ఆ శ్లోకంలో అలా అర్థం ఉంది, ఈ శ్లోకంలో ఇది ఇలా అర్థం ఉంది, కానీ రెండు శ్లోకాలని కలిపితే ఒకే ఒక మీనింగ్. అంటే ఇప్పుడు మనం ఏది మ్యాథమెటిక్స్లో 2+2 = 4 అంటాము, 1+3 = 4a, 0+4 = 4a, 4+0 = 4a. అంటే ఎలా కలిపి చేసినా కూడా ఆన్సర్ 4a ఎలా వస్తుందో, మనం ఎలా ఈ అన్ని శ్లోకాల్లో ఉండేటువంటి ఒక అంతరార్థం ఏముంది, ఆ అంతరార్థము ఇది మనకు పూర్వజులైనటువంటి మన మహర్షులే, మన జగద్గురువాణి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు కానీ, శ్రీ రామచంద్రుడు కానీ, వశిష్ఠ మహర్షులు, యోగ వశిష్ఠ ఎక్కువ అంటే రోజు యోగ వశిష్ఠ అధ్యయనం చేసుకుంటున్నాం కాబట్టి కాస్త యోగ వశిష్టం కూడా అంటే ఎక్కడెక్కడ శ్లోకాలకి, కొన్ని శ్లోకాలకి మనము చింతించేసిన ఒక ప్రయత్నం ఈరోజు చేస్తామనేసి. ఎందుకంటే ఎప్పుడు మీరంతా వింటుంటారు, వినేదే వింటుంటే అది బాగుంటుంది, అది చేయాలి. ఎంత జ్ఞానం అయినా కూడా కానీ సత్సంగం మాత్రం వదులుకోద్దని చెప్పి నారద మహర్షుడు భక్తి సూత్రాలు మనకి, భక్తి సూత్రాలు మీరు వినింటారు, నారద భక్తి సూత్రాలు అనేసి. నారద భక్తి సూత్రాల్లో నువ్వు ఎటువంటి జ్ఞాని కూడా అయిండు, జ్ఞాని అయింటో కూడా కానీ ఆచరణను మాత్రం వదలొద్దు. మళ్ళీ సత్సంగం చేయడము, మళ్ళీ ఆచరించడము, మళ్ళీ చింతన చేయడం, మళ్ళీ చింతన చేస్తూనే ఉండాలి. ఎంత చింతన చేస్తూ ఉంటే అంతంత మన మనసు ఒక పరిపక్వతకి అది సాధ్యపడుతుంది అని చెప్పేసి నారద మహర్షులు చెప్తుంటారు. అది ఇప్పుడు నేను జ్ఞానం చేస్తున్నాను. ఎందుకంటే వినిందే మళ్ళీ వింటుంటే ఖచ్చితంగా మనకి ఎప్పుడు తింటా ఉంటే వేజారు అనిపిస్తుంది కదా, ఇదే తింటాం కదా, కొత్తది ఏదైనా ఐటమ్ తినాలి అనిపిస్తుంది. కొత్తది అన్నట్టు అది కూడా మళ్ళీ చాలా తింటుంటే అది కూడా చాలా ఇంక ఏదైనా కొత్తగా తినాలి. ఎంత తిన్నా కూడా కానీ, ఏమి తిన్నా కూడా కానీ మన కడుపు నిండుగా ఎంతకి తినేకైతుందో అంతే తినగలరు. ఎంత బాగుండే పదార్థం కూడా కానీ నాకు కడుపు నిండిపోయింది, ఇంకా నేను తినలేను చాలు అనటం. కానీ ఆధ్యాత్మిక ఒక జిజ్ఞాస అనేది ఏముంది, ఈ సత్సంగం అనేది ఏముంది, ఇది ఎప్పటికీ చాలు అనిపించకూడదట. ఇది ఇంకా చాలు, నాకు తెలిసిపోయింది, నాకు ఇంకేమి లేదు అంటే ఆ స్థితికి ఖచ్చితంగా ఏదన్నా మనం వెళ్ళినామంటే అది చాలా గొప్ప స్థితి. ఇంకా చాలా, ఇంకేం వినడం లేదు, ఇంకేం పూజ చేయడం వద్దు. ఎందుకంటే మహాత్ములు చెప్తారు, నువ్వు ఎప్పుడు జ్ఞాని అవుతావో అప్పుడు నువ్వు స్నానం చేయాలనే పని లేదు, నువ్వు పూజ చేయాలని చెప్పి పని లేదు. అదే పూజ, నువ్వు మాట్లాడేదే పూజ, నువ్వు చూసేదే పూజ, నువ్వు ఉండేదే పూజ. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ ఉంటావో అదే దివ్యక్షేత్రము, నువ్వు ఎక్కడుంటావో అదే నీకు జ్ఞానం ఒక కేంద్రము. అంటే ఆ స్థితిలో ఉండేటి మహానుభావులకి అది ఖచ్చితంగా అది అంటే నిర్వర్తిస్తుంది అనమాట. కానీ ఆ స్థితిలో లేని వాళ్ళు మాట్లాడితే అది హాస్యాస్పదం అనిపిస్తుంది. ఆ స్థితికి వెళ్ళకుండా మనము అంత బ్రహ్మే, సర్వము బ్రహ్మే, నేను పరమాత్మనే, నువ్వు పరమాత్మనే, ఇది వినడానికి చాలా బాగుంది. కానీ మా ఆశ్రమంలోనే ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను మీకు. మేము అంతా చెప్తూ ఉంటాము, అన్నిట్లోనూ పరమాత్మ చూడాలి. విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణుర్వషట్కారు భూత భవ్య భూతప్రభు అని మనకి ఆరంభమవుతుంది. విశ్వం అనే పదంలోనే పరమాత్ముడు ఇంకా స్టార్టింగే ఇంకా విశ్వం అనేది చేశారు భీష్మ పితామహుల వారు. నువ్వు విశ్వంలో విష్ణుని చూడకు, విశ్వాన్ని విష్ణులా చూడు, అప్పుడు నీకు విష్ణు సాక్షాత్కరిస్తాడు. అంటే అటువంటి స్థానానికి నువ్వు వెళ్ళింటే అప్పుడు నీకు విష్ణు ఇక్కడ లేదు, అక్కడున్నాడు, ఇక్కడున్నాడు అని అనిపించదు. విష్ణు అంటే ఏమైనా విష్ణు తత్వాన్ని ఒక తెలుసుకుంటే నువ్వు అన్ని చోట్లను విష్ణువు దర్శించేవాడుగా ఒక స్థితికి వెళ్తావు అనేదాన్ని నిరూపించాలని చెప్పేసి మనకి ఒక 1000 నామాలు ఇచ్చారు. 1 కాదు 2 కాదు, 1000 నామాల అర్థము అన్నీ తెలుసుకునేస్తే ఇది విష్ణు కాదు అని చెప్పడానికి వీలు కాదు. అటువంటి స్థితికి వెళ్ళాలి. ఆ అర్థాన్ని తెలుసుకొని అప్పుడు మాత్రం మనము అన్ని చోట్లను పరమాత్మను దర్శించడం ఒక స్థితికి వెళ్తాం. కానీ మనం ఇప్పుడు ఎంతమంది దేవుని ఫోటో చూస్తే స్వామి పరమాత్మ నారాయణ గోవింద స్వామి అని అంటాం. ఇంట్లో ఫోటో చూస్తే స్వామి పూజ చేస్తాం అంతే. అక్కడి నుంచి వస్తే ఇక్కడ నారాయణ లేదు, ఇక్కడ మామూలు ఏమని వేరే ఆకారాలు, వేరే భావాలు, వేరే ఒక గుణాలు, ఆ గుణాలన్నీ చూసినప్పుడు మనకి ఒక ఖచ్చితంగా చెప్పాలంటే ఇప్పుడు త్రిగుణాలకు కూడా అతీతమైనటువంటి వాడు పరమాత్ముడు అని మనం వింటున్నాం. కానీ మనము గుణాలకి అతీతమైనటువంటి పరమాత్ముడిని గుణాలతో పట్టుకోవడం ఎలా?
గుణాలతో మనం పట్టుకోవడం అంటే గుణాలకి దొరకడు ఆయన. ఎందుకంటే గుణం ఆయన ఏ గుణము ఆయన లేదు. నిరాకారుడు, నిర్గుణుడు, ఇంకా త్రిగుణాతీతుడు. ఇంకా మనం సద్గురు ఇంకా అచల పరంపరలో వచ్చేటి ఒక సద్గురు అష్టోత్తరం వెళ్తే వింటారు. ఓం సద్గురువే నమః, పూర్ణాయ నమః, సర్వాదాయ నమః, స్వచ్ఛాయ నమః, శుద్ధాయ నమః, నిర్మలాయ నమః, విశ్వోత్తరాయ నమః, నిరాలంబాయ నమః, రమ్యాయ నమః, నిర్లేపాయ నమః, నిర్వాసన నిర్గంధాయ నమః, సుప్రకాశాయ నమః, నిత్యతృప్తాయ నమః, అనంతాయ నమః, అద్వితీయ నమః, వేదవాచం వేద్యాయ నమః, పరంజ్యోతిష నమః, ప్రణవాతీతాయ నమః, అచలాయ నమః, అపరిమితాయ నమః, అప్రమేయ నమః, అవ్యయాయ నమః, అచ్యుతాయ నమః, అహంకార వివర్జితాయ నమః, విశ్వాత్మ నమః, ప్రపంచాతీతాయ నమః, మాననీయ నమః, క్షర అక్షర విలక్షణాయ నమః, దృగ్దృశ్యాతీతాయ నమః, ద్వైత అద్వైత వినుతాయ నమః, అఖండాయ నమః, ఖండాఖండ విరతాయ నమః, ఆదిమధ్యాంత శూన్యాయ నమః, నిరంజనాయ నమః, నిర్వికల్పాయ నమః, నిరాకారాయ నమః, నిరాఖ్యాతాయ నమః, పరమానంద స్వరూపాయ నమః, సగుణ నిర్గుణాతీతాయ నమః, సర్వసాక్ష్యాయ నమః, సాక్షాతీతాయ నమః, త్రిగుణాతీతాయ నమః, సర్వభూతాంతరస్థాయ నమః, సుఖ దుఃఖ విరహితాయ నమః, జన్మ జరా మరణ వర్జితాయ నమః. ఇలా చెప్తుంటూ వెళ్తుంటే 108 నామాల్లోనూ అన్ని నామాలు ఏ నామం తీసుకొని ఒక నామం తీసుకొని ఆ నామంకి అర్థం తెలుసుకుంటూ కూడా కానీ ఎంత రోజు మేము ఇక్కడ ఆ నారాయణ ఆశ్రమంలో ధన్వంతరి నారాయణ స్వామి ఆశ్రమం, ఇక్కడ ధన్వంతరి నారాయణ స్వామి, దక్షిణామూర్తి స్వామి, దత్తాత్రేయ స్వామి, అనంతశయన స్వామి, సుతులు పరివార దేవతలు అనేసి. కానీ ధన్వంతరి నారాయణ స్వామి మహాలక్ష్మి సమేత ధన్వంతరి నారాయణ స్వామి మేము ఇక్కడ సంకల్పం చేయము. యాక్చువల్లీ ఎందుకంటే సంకల్పరాహిత స్థితికి వెళ్ళాలనుకుంటే రోజు దేవుని నాకు ఇచ్చేది సంకల్పం చేసేది ఎంత ఆశాస్పదం కదా. మేము ఇక్కడ వచ్చినప్పటి నుంచి సంకల్పం అనేది చేయము. పరమేశ్వర ప్రీత్యర్థం, లేదంటే ఆ స్వామి ధన్వంతరి నారాయణ స్వామి ప్రీత్యర్థం. ఈరోజు ఆశ్రమం వచ్చి 12 సంవత్సరాలకు పైగా అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సహా ధన్వంతరి నారాయణ స్వామి ప్రీత్యర్థం సద్గురుదేవ అష్టోత్తర శతనామణి పూజాం కరిష్యే అని చెప్పేసి చేసేది. ధన్వంతరి నారాయణ స్వామికి సద్గురుదేవ అష్టోత్తరం వినిపించడం, అదే ధన్వంతరి స్వామి ప్రీత్యర్థం అని చెప్పేసి. స్వామికి ప్రీత్యర్థమే కదా భగవంతుని నామాలు. భగవంతుడు కూడా ధన్వంతరి నారాయణ స్వామి అంటే కూడా కానీ ఆ స్వామి కూడా సత్సంగం చేయాలని ఉంటుంది కదా అనేసి మనకు ఒక భావన అంతే. ఆ ఒక నెపంతో ఆ స్వామి సత్సంగం సద్గురు అష్టోత్తరం ఎప్పుడు రోజు సద్గురు అష్టోత్తరం ఈ నామాలు ఒక్కొక్క నామం చెప్తూ ఉంటే అప్పుడు ఆ నామంలో ఉండే భావం ఏమి, మనం ఇంకా గుణాలకు అతీతమైనటువంటి పరమాత్మని గుణంతో పట్టుకోవడం ఎలా? ఖచ్చితంగా అది అవ్వదు. ఒకసారి మనమందరూ ఇప్పుడు చెప్పాలంటే నేను కలిపి చెప్తున్నాను, మీ గురించి నాకు ఎక్కువ తెలియదు కాబట్టి నా గురించి నేను చెప్తావాలి. ఒక గుణంలో ఉన్నాం, అది సద్గుణము. అంటే ఒక మంచిగా ఉండాలి, మంచి పని చేయాలి, సత్సంగం చేయాలి, జ్ఞానంని ఎక్కువ ఇంకా తెలుసుకోవాలి, ఇంకా మహాత్ములంతా ఏం చెప్పినారు దాన్ని తెలుసుకోవాలి, దాన్ని ఆచరించాలి. దాన్ని ఆచరించి తర్వాత అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఈ అనుభవమే లేకుండా ఉత్తు వినడం అంటే యేసుక్రీస్తులు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. అది ఒక హోటల్కి వెళ్తే మెనూ కార్డ్ అని ఉంటుంది. మెనూ కార్డు దాంట్లో ఇన్ని ఐటమ్స్ దొరుకుతాయని ఒక 20-30 ఐటమ్స్ ఉంటాయి. ఇది ఇంత రేటు, ఇది ఇంత రేటు, నార్త్ ఇండియన్ ఫుడ్ ఇలా, సౌత్ ఇండియన్ ఫుడ్ ఇలా, ఒక్కొక్క ఐటమ్కి సాంబార్ కూడా రేట్ ఉంటుంది. అంతే ఒక్కొక్క ఐటమ్కి ఇంత రేట్ ఉంటుంది. నువ్వు ఎన్ని చదువుకున్నా అన్ని 30-35 ఐటమ్స్ ఉంటాయి. అన్నీ చదువుకొని లాస్ట్ మనకి ఏది కావాలో 2-3 చెప్తే ఆర్డర్ చేస్తాం. కానీ అన్ని చదివేసిన మాత్రానికే నీకు తినేటువంటి ఒక అనుభవం రాదు. ఎంత నువ్వు చదువుకున్నా కానీ నీకు తినే ఒక అనుభవం నువ్వు అది ఆర్డర్ చేసి అది తిని దాన్ని జీర్ణం చేసుకున్న తర్వాత దాని ఒక రుచి నువ్వు ఎలా కనుగొంటావో, ఎన్ని గ్రంథాలు ఎన్ని బోధలు విన్నప్పటికీ చదివినప్పటికీ చెప్పినప్పటికీ కూడా కానీ అనుభవం అనేది రాకపోతే ఎలా ఊరికే ఊరుకుంటామో అంతే. మనకి దానికి దీనికి వ్యత్యాసం లేదు అని ఒక యేసుక్రీస్తు ఒక బుక్లో నేను అంటే ఒక పుస్తకంలో నేను చదివాను దాన్ని. అంటే మనకి ఎంతెంతో చదివేసి ఉంటాము, ఎంతెంతో వినింటాము, అయినప్పటికీ మనం జ్ఞానం చెప్పుకునే దానికి అది సాధ్యమవుతుందంటే అది మనమే ప్రశ్న చేసుకోవాలి. మన అనుభవంలో మనం ఎంతవరకు మనము ఆ జ్ఞానాన్ని మనము అభ్యసిస్తుంటున్నాము, ఆచరిస్తున్నాము, ఎలా చూడడము, దర్శించడం ఎలా, మనం ఆ ఒక స్థితిలో ప్రయాణించడం ఎలా. ఎప్పుడూ ఆనందము ప్రతి ఒక్క జీవి కూడా 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పి మనం విన్నాం.
ప్రతి ఒక్క జీవి కూడా తాను సంతోషంగా ఉండాలనే అనుకుంటుంది. మనము అందరూ నేను హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎందుకంటే మనము మూలతః ఆనంద స్వరూపులే అయినాం కాబట్టి అది ఆనందాన్ని కోరుకుంటుంది. ఆనంద స్వరూపులే అయినాము అని అని మనము వింటున్నాం అంతే. కానీ ప్రతి ఒక్క జీవి కూడా ఏదో ఒక రూపంలో ఆనందంగానే ఉండాలి అనుకుంటుంది. ఆ ఆనందము ఇంద్రియములతో కూడినటువంటి ఆనందంకే పరిమితి, అంటే అక్కడికే మనం స్టాప్ అయిపోతున్నాం. ఇంద్రియాతీతమైనటువంటి ఆనందానికి వెళ్ళాలి అంటే అప్పుడు మనం ఎంత 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 సాధన చేయాలి అనేది చాలా చాలా ఇక్కడ రహస్యాలు మనకి ఆ ఆత్మబోధలో అనేటువంటి గ్రంథాల్లో మనకి వివరించారు. మీరందరూ చాలా అధ్యయనం చేస్తున్నారు అని చెప్పి నేను వింటున్నాను. కృష్ణప్రసాద్ చాలా ఒక 23 మంది దాకా చాలా పెద్ద స్థితిలో ఉన్నారు. ఇంకా అందరూ బాగా వింటున్నారు, బాగా సాధన మార్గంలో ఉన్నారు అని చెప్పారు. చాలా సంతోషం. మేము ఒక అందరినీ ఈ ఒక విధానంలో కలిసేటటువంటి అవకాశం అయింది. ఇప్పుడు మీరు మామూలుగా విన్నాము. కాస్త ఎందుకంటే సమయం అభావం ఉంది కాబట్టి, తర్వాత నాకు తెలుగు మాట్లాడి ఎక్కువ అభ్యాసం లేదు. తెలుగు స్పీచ్ చేయడం కానీ, తెలుగు మాట్లాడడం కానీ, ఏదో ఇటువంటి వాళ్ళు వస్తే కొంచెం మాట్లాడతాం అంతే, కానీ ఎక్కువ మాట్లాడి తెలుగు అభ్యాసం లేదు. కన్నడ అయితే ఇంకాస్త ఫ్లూయెంట్గా మాట్లాడే అవకాశం ఉండింది. కానీ వచ్చే తెలుగు కాస్త మనం మాట్లాడుతున్నాము. కాస్త సంగీతం కూడా మన కృష్ణప్రసాద్ గారు చెప్పారు, స్వామి మేమంతా సత్సంగం చేస్తూనే ఉంటాము, కాస్త ఆ పద్యాలని పాడుతూ వినిపిస్తే మాకు వేదానికి కాస్త బాగుంటుంది అనేసి. ఆ తర్వాత కాస్త యోగా వశిష్ఠది ఒక ఇన్సిడెంట్ చెప్పి మనం ఈరోజు సత్సంగంను కార్యక్రమాన్ని ముక్తాయం చేస్తాము. ఇప్పుడు ఆరంభం శ్లోకం మీరందరూ విన్నారు. అది ఒకసారి మనము చింతన చేస్తాము. तपोभिः क्षीणपापानां शान्तानां वीतरागिणां मुमुक्षूणामपेक्षोऽयमात्मबोधो अयमात्मबोधो विधीयते ఈ ఒక శ్లోకం మీరందరూ విన్నారు. ఒకసారి కృష్ణప్రసాద్ గారు ఒక అర్థాన్ని దాన్ని చదువుని. ఈ శ్లోకము తాత్పర్యము: తపస్సు చే పాపములు పోగొట్టుకున్నట్టి శాంతచిత్తులు, కోరికలను అధిగమించినట్టి మోక్షాపేక్ష కలిగినట్టి వారి కొరకు ఈ ఆత్మబోధ వ్రాయబడినది. ఇది ఒకటే చాలు. దీంట్లోనే మనమంతా ఎంతమంది నిలుచుకుంటామో పడిపోతామో మనకే తెలుస్తుంది. తపోభిహి క్షీణ పాపానం. ఇప్పుడు మనకి ఫస్ట్ పాపం ఉందా లేదా అని మనం తెలుసుకోవాలి. నేను పాపం చేస్తానా లేదా అనేసి మనకి ఎలా తెలుస్తుంది? ఖచ్చితంగా మనకైతే తెలిసేది ఇప్పుడు కాదు. సాధనలో మార్గంలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా తెలుస్తుంది. ఏదన్నా అనుకోకుండా ఏదన్నా మంచి డబ్బులు కానీ, లేదా గౌరవం, లేదా అధికారం కానీ, ఇంకేదైనా వస్తే అప్ప నేను ఏదో పుణ్యం చేస్తున్నప్పుడు నాకు ఎందుకు వచ్చింది అనుకుంటాం. మనం ఖచ్చితంగా అనుకుంటాం.
ఏదో పుణ్యం చేశాను, ఏదో నాకు మంచిది నాకు అయిందప్ప, నాకు ఈ గురు కృప, నాకు ఈ పరమాత్మ దయ వల్ల నాకు ఇలా వచ్చింది అని ఖచ్చితంగా చెప్తాం. అదే ఖచ్చితమైనటువంటి వాక్యాన్ని మనకి ఏదైనా అన్యాయం అయితే, మన జీవితంలో ఏదైనా మోసం జరిగితే, మనకి ఏదైనా దేహానికి కాయిల వస్తే, అంటే అనారోగ్యం ఏదైనా సంభవిస్తే, అప్పుడు అదే ఒక భావంతో, అదే ఒక శ్రద్ధతో, అదే ఒక ఏమంటారు స్పిరిట్తో, అబ్బా నాకు ఈ పరమాత్మ దయ వల్ల, నా ఒక పూర్వజన్మ ఒక పాపాల వల్ల, నేను చేసినటువంటి ఒక కర్మల వల్ల నాకు ఈ ఒక కర్మ వచ్చి, ఆ కర్మని భగవంతుడు నా గురుదేవులు నన్ను ఆ కర్మని ఈ ఒక పనిష్మెంట్తో, ఈ ఒక అనారోగ్యం ఇచ్చి, లేదా మానసికంగానో లేదా దైహికంగానో లేదండి ఏదో రూపంలో నాకు ఈ ఒక బాధ కలిగించి, నాకు ఈ ఒక మనసుకి దుఃఖాన్ని ఇచ్చి, నేను చేసుకున్నటువంటి కర్మ ఇంటితో పోతుంది వెళ్తుంది, స్వామి నీకు నేను కృతజ్ఞుడు, నీకు నమస్కారం తెలుసుకుంటాను, నాకు ఈ రూపంలో నాకు ఈ ఒక భాగ్యాన్ని కల్పించి నా ఒక పాపాన్ని నాకు నాశనం చేస్తున్నాను స్వామి అని మనంలో ఎంతమంది అనుకుంటాం? మనమే ప్రశ్న చేసుకోవాలి. దుఃఖం వచ్చినప్పుడు ఎంతమంది మనము ఆహా ఈ దుఃఖానికి కారణం నేనే, ఈ దుఃఖానికి కారణము వేరే ఎవ్వరు కాదు, నెపమాత్రానికి వారు కారణం, కానీ ఖచ్చితంగా ఈ దుఃఖానికి, ఈ ఒక దుఃఖం నాకు వచ్చింది అంటే, ఈ ఒక అనారోగ్యం నాకు వచ్చింది అంటే ఇది వేరే ఎవ్వరిది కాదు, నేను చేసినటువంటి. అందుకే ఒక వాసుదేవమూర్తిని ఒక ఆయన రచన చేశారు, మీరు వినింటారు. దేవాది దేవ శ్రీ వాసుదేవ కావుమయ్య నన్ను కరుణాలవాల, దేవాది దేవ ఈ వేళనా ఆరు శత్రులను, ఈ వేళనా ఆరు శత్రులను నీవే పారద్రోలి, నిజ భక్తి చేసి నీవే పారద్రోలి, నిజ భక్తి చేసి, దేవాది దేవ శ్రీ వాసుదేవ నే చేసిన పూజ ఫలము, నా పూర్వజుల పుణ్యఫలము, నే చేసిన పూజ ఫలము, నా పూర్వజుల పుణ్యఫలము. శ్రీ జానకీశ ఈ జన్మమిచ్చి, శ్రీ జానకీశ ఈ జన్మమిచ్చి, నన్ను ధన్యునిగా భువి చేసితి, నన్ను ధన్యునిగా భువి చేసితి, దేవాది దేవ శ్రీ వాసుదేవ కరుణాల, దేవాది దేవ శ్రీ వాసుదేవ. ఈ ఒక కీర్తన మీరు విన్నారో లేదో తెలీదు. అంటే అప్పుడప్పుడు నాకు ఈ ఒక కీర్తన కొన్ని లైన్స్ కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మేము సత్సంగము, సంగీతము, తర్వాత సత్సంగము, నాదముతో కూడినటువంటి సత్సంగం. అంటే ఎంతో కీర్తన సాహిత్యంకి అర్థం మనకి ఎంతో మందికి తెలీదు. ఆ అర్థం తెలుసుకొని మన కోసం ఎందుకంటే అందరికీ వేదాలు, అందరికీ సాంస్క్రిట్ అర్థం అవుదు అని మనకి కవుల రూపంలో, వాగ్గేయకారుల రూపంలో త్యాగరాజులు, శ్యామశాస్త్రి వారు, ముత్తుస్వామి దీక్షితుల వారు, అన్నమాచార్యులు వారు, ఇంకా భద్రాచల రామదాసుల వారు, ఎంతోమంది, ఇంకా మన కర్ణాటకలో అయితే పురంధరదాసుల వారు, కనకదాసుల వారు అనేసి ఎంతోమంది, ఎంతో మహాత్ములు ఆ ఒక పాటతో, ఒక కీర్తనతో ఎంతెంత అద్భుతమైనటువంటి అర్థం ఉన్నటువంటి, ఈ వేళ నా 6 శత్రువులు నీవే పారద్రోలి, నిజ భక్తి చేసి, దేవాది దేవ శ్రీ వాసుదేవ, నాలో ఉండేటువంటి ఆ ఒక 6 శత్రువుల్ని స్వామి నీ ఒక దయ లేకపోతే
వాళ్ళని జయించడం చాలా కష్టంగా ఉంది స్వామి. మనకు తెలిసినదే 6 శత్రువులు కామ, క్రోధ, లోభ, మోహ, ఆ, కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు అని ఈ 6 శత్రువులు మనకి వింటున్నాము. ఆ 6 శత్రువులు మనలో ఉన్నాయి. వాళ్ళని పారద్రోలాలి, వాళ్ళని నాశనం చేయాలంటే స్వామి దానికి నీ ఒక కృప కావాలి. నీ ఒక కృప అయితే ఖచ్చితంగా వాళ్ళ ఆ శత్రువులు అన్నిటినీ నాశనం నువ్వు చేయి స్వామి. నీ ఒక భక్తితో చేసి నే చేసిన పూజా ఫలము నా పూర్వజుల పుణ్య ఫలము శ్రీ జానకీశ ఈ జన్మ ఇచ్చి ఆ ఒక భక్తిని ఆ వాసుదేవచారులు వాళ్ళు ఒక భక్తి ఏ ఒక స్థితిలో ఉన్నారు వాళ్ళు. భగవంతుని నామ సంకీర్తనం చేయాలి, సత్సంగం చేయాలి, భగవంతుని గురించి తెలుసుకోవాలి అని ఒక ఆలోచన రావడమే కలియుగంలో. అది ఒక గొప్ప స్థితి. ఖచ్చితంగా అందరికీ రాదు, మరి మనకు తెలిసినదే. ఇప్పుడు ఈరోజు సత్సంగం అంటే ఎంతమంది ఉన్నామో మనకి తెలుసు. అంటే వారి వారి కమిట్మెంట్స్, వారి వారి ఒక ఆలోచనలు, వారి వారి ఒక మన మైండ్ స్థితి ఎలా ఉంటుందో అలాగే ప్రపంచం ఉంటుంది, అలాగే వాళ్ళ జీవనం ఉంటుంది. కానీ మనము ఇందు నుంచి తప్పించుకొని వెళ్ళాలి అంటే మనం ఎంత సాధన చేయాలి? మన కోసం మహర్షులు కానీ, జ్ఞానులు కానీ, గురువులు, జగద్గురులు మన కోసం మనిషి ఇచ్చారు, ఎంత ఆస్తి ఇచ్చారు. దాన్ని కేవలం చూడటం కూడా మనకైతే ఉండదు. నిజంగా మనకి పాపం అనేది ఉందా? పాపం అనేది ఉంటే దాన్ని మనం నాశనం చేసుకుంటున్నామా? ఈ ఒక ఫస్ట్ లైన్లో తపోభిహి ఏ ఒక పాపమని కూడా కానీ తపస్సు నుంచి దాన్ని నాశనం చేసుకోవచ్చు అనే ఒక ఉదాహరణ, అనే ఒక అంశాన్ని శంకరాచార్యుడు స్టార్టింగ్లోనే మనకి ప్రస్తాపిస్తున్నాడు. మనము ఇప్పుడు తపస్సు చేసుకుంటున్నామా? ఏ తపస్సు చేస్తున్నాం మనము? అంటే నేను ప్రశ్న చేసుకుంటాను, నేను ఏం తపస్సు చేస్తున్నాను? నేను తపస్సు నిజంగా చేసుకుంటున్నానా? ఎందుకు తపస్సు చేయాలి అంటే ఖచ్చితంగా ఏదో మనకి మనుష్యనం రావడం అంటే మనం ఖచ్చితంగా పాపాలు చేస్తాము, పుణ్యము చేస్తాము. పాపము పుణ్యము రెండు బ్యాలెన్స్ అయితేనే మనుష్య జన్మ వస్తుంది అని చెప్పి మనం విన్నాం. లేకపోతే దైవత్వం కలిగేది. ఉత్త పుణ్యమే ఉంటే అది స్వర్గలోకము, అది దేవతలు అయినప్పుడు కానీ దైవత్వం పుణ్యం చేస్తే దైవత్వము దొరుకుతుంది, కానీ జ్ఞానం దొరకదు అనేది మనం విన్నాం. ఆ జ్ఞానం మనం తెలుసుకోవాలంటే ఈ ఒక మనుష్య జన్మ, ఈ మనుష్య జన్మలో చాలా సపోర్ట్ ఉంది. అంటే ఈ మనుష్య జన్మలోనే జ్ఞానము తెలుసుకునే దానికి చాలా భగవంతుడు అవకాశం ఇచ్చాడు అని చెప్పేసి మనం వింటున్నాం. ఎందుకంటే ఈ ఒక మనుష్య జీవికి మాత్రమే భగవంతుని తెలిసినటువంటి ఒక శక్తిని ఎక్కువ ప్రసాదించాడు అనేసి మనము అనేక పురాణాలు కానీ మనకి, ఎందుకంటే అన్ని జీవులకి చెప్పేది వినేటువంటి శక్తి లేకపోవచ్చు, కానీ మనుష్య ఒక ఈ జీవికి అర్థం చేసినటువంటి ఒక జ్ఞానాన్ని ప్రసాదించాడు కాబట్టి ఆ ఒక జ్ఞానం మనం తెలుసుకోవాలంటే మనం ఏం తపస్సు చేస్తున్నాము? తపస్సు అంటే మనం ఏదో జపం చేస్తుంటాం, అది తపస్సే. ప్రతి ఒక్కటి తపస్సే. మాట తపస్సు కావాలి, మన కార్యము తపస్సు కావాలి, మన ఆచరణ తపస్సు కావాలి, మనం చేసే పని తపస్సు కావాలి. మన తపస్సు అంటే ఏదో కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకొని జపం చేసుకొని ఇదే తపస్సు, అదే తపస్సు అనుకుంటే ఖచ్చితంగా తప్పవుతుంది. అది కూడా తపస్సే కావచ్చు, కానీ అదే తపస్సు కాదు. చేసే పని కూడా తపస్సు కావాలి. మాట్లాడే మాట, మన చుట్టుముట్లు అంటే మన పరిసరంలో ఉండేటువంటి అందరి దగ్గర ఉండేటువంటి నడుచుకులో ఒక రీతి, మన గురువుల దగ్గర, మన బంధువుల దగ్గర, అన్ని చోట్ల మనము నడుచుకునే రీతి ఉంది కదా, అది చాలా వరకు అది కూడా తపస్సు అవుతుంది. అప్పుడు అవంటే దాంట్లో కూడా ఆనందాన్ని చూస్తే అప్పుడు అక్కడ కూడా పరమాత్మ దర్శనం అయ్యే ఒక అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి పాపాలు ఉన్నాయా లేదనేసి మనకి ఎలా తెలుస్తుంది? ఖచ్చితంగా మనకి కష్టాలు వస్తుంది, మనసుకి నొప్పి అవుతా ఉందంటే ఇంకేదో పాపాలు ఇంకా ఉన్నాయనేసి. నేను చాలా సంతోషంగా ఉన్నాను, నాకు ఏ ఒక ఇది లేదు అని అనే ఒక స్థితిలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక ఉత్తమ స్థితిలో ఉంటారు. వాళ్ళకి ఏ ఒక పాప ఒక భావన కానీ వాళ్ళకి లేదు, నేను పాపం చేసిన లేదు అనేసి ఒక భావన ఉంటుంది. ఆ భావన ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి నమస్కారాలు. అటువంటి ఒక స్థితికి మనం అందరూ వెళ్ళాలి. ఎప్పుడు సంతోషంగా ఉండే ఒక వాతావరణాన్ని మనం కల్పించుకోవాలి. అవును కదా? మనకి ఏదే రాని, ఇప్పుడు సుఖం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు మనకి ఇంకా ఒక చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే, మనకి చాలా సంతోషమైనప్పుడు మనసుకి ఉల్లాసంగా ఇంకా టైం పోయేదే తెలుస్తుంది. ఇంకాసేపు ఉంటే బాగుంటుంది, ఇంకాసేపు చింతన చేస్తే బాగుంటుంది,
ఇంకాసేపు ఇలా ఉంటే ఇటువంటి చోట్ల ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనసు అక్కడ చాలా ప్రసన్నత కలిగి ఉంటుంది. అక్కడ చాలా అటాచ్మెంట్ ఉంటుంది మనకి. అదే అదే వేరే చోట అన్నప్పుడు మనకి ఖచ్చితంగా దుఃఖం ఉంటుంది. ఇప్పుడు ఎవరో మనకి ఏదో వినేకి అది అసాధ్యమైనటువంటి ఇప్పుడే మన ఆశ్రమంలో ఉంటాం, ఏదో సినిమా పాటలు అంతా పాడుతుంటారు. ఎవరో ఒక సినిమా పాట పాడుతున్నా అదే అసహ్యకరం సాహిత్యం అనుకుంటాం. మనకి అప్పుడు ఏమనిపిస్తుంది? సాహిత్యం బాగలేదు, అది వినడానికి అబ్బాబా ఏం అసహ్యంగా ఉంది, ఇదేం పాట, ఇలా పాటలు ఇలా అంతా రాస్తారా, ఇలా అంతా ఉందా పాటలు, అబ్బా అనిపిస్తుంది. మనకి అనిపిస్తుందా లేదా? నాకైతే అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందా? అనిపిస్తుంది కదమ్మా, అనిపిస్తుంది కదా. కానీ అనిపించుకునే స్థితికి మనం వెళ్ళాలి. అది విని కూడా అది అక్కడికే వెళ్ళే స్థితి ఉండి దాని లోపలికి ప్రవేశపెట్టినటువంటి ఒక అంశం మనని, అంటే ఆ ఒక స్థితికి మనం వెళ్ళకూడదు. ఆ స్థితికి కూడా వెళ్ళిపోతే అది ఇంకా గొప్ప స్థితి, అది ఇంకా పెద్ద స్థితి అది. కానీ ఆ స్థితికి మనం వెళ్ళలేదు అంటే ఇంకా మనము సాధనలో ఆ ఒక స్టెప్ ఇంకా ఆ ఒక స్టెప్ మనము ఎక్కలేదన్నమాట. ఇంకా ఇక్కడే ఉండం మనసి. మంచి వస్తే చాలా సంతోషమే, చెడు వస్తే కూడా మంచిని ఎలా స్వీకరిస్తామో చెడును కూడా స్వీకరించేటువంటి ఒక మనోభావం మనకి ఉందా? స్వీకరించడం కాదు, మంచిని స్వీకరించడం ఒక జ్ఞాని లక్షణము. జ్ఞాని లక్షణాల్లో మనం ఎన్నో చదువుకున్నాం. ఆయన మంచిని స్వీకరించడు, చెడుని స్వీకరించడు, దేన్ని కావాలి అనుకోడు, ఏదైనా వస్తే అది వద్దునే అనుకోడు. అటువంటి స్థితి ఒక జ్ఞానికి ఉంటుందట. కానీ మనకి ఆ ఒక స్థితికి మనం వెళ్ళాలి అంటే మనము ఒక్కొక్క లైనే ఇప్పుడు మనకి సమయము తక్కువ ఉంది కాబట్టి నేను ఒక 10 minutes మాట్లాడదాం అనుకున్నాను. నిజంగా మీ మాట్లాడిని విందాము, ఒక 10 నిమిషాల్లో నేను ఏదన్నా కాస్త మాట్లాడతాను అనేసి. కానీ మాట్లాడుతూ ఉంటే టైం పోతుండే తెలుస్తూ ఉండదు. ఒక తపోభిహి క్షీణ పాపానాం ఈ ఒక అంశాన్ని తీసుకుంటే మన పాపాలని, మనకి ఎన్ని పాపాలు ఉన్నాయో తెలీదు. అందుకే మనం పూజ చేసేటప్పుడు కాయన వాచ మనసేంద్రియ వా బుద్ధాత్మన వా ప్రకృతే స్వభావత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణ ఏది సమర్పయామి అనేసి మనము పూజ అంతా చేసిన తర్వాత లాస్ట్లో ఏదో ఒకటి చెప్తుంది. కాయేన శరీరం నుంచి ఏదైనా దోషాలు ఏంటే, వాచ ఏదైనా మాట నుంచి ఎవరికన్నా ఎవరి మనసుకన్నా నేను నొప్పి పెట్టించుంటే, మనసులో ఎవరి గురించి అయినా చెడు ఆలోచించే, కాయేన వాచ మనసేంద్రియేవ బుద్ధాత్మనవ ప్రకృతే స్వభావత్ ఇంతే. ప్రకృతి వల్ల కలిగేటువంటి దోషాలు అంటే మనం నడుచుకుంటూ వెళ్తుంటాము, కార్లో వెళ్తుంటాము, లేదా గాడిలో వెళ్తుంటాము. చిన్న ఏమంటారు, చీమలు దోమలు ఏదైనా ఉంటాయి కదా, అవన్నీ మన కాలు కింద చిక్కి అవి చనిపోయి ఉండొచ్చు. అవన్నీ దోషాలుగా మారే ఒక అవకాశం ఉంటుంది. ఇవన్నీ దోషాలు ప్రకృతి వల్ల కలిగేటువంటి ఎన్ని దోషాలు స్వామి, ఇవన్నీ కూడా నీకే సమర్పించేస్తాం స్వామి, నేను కాపాడు స్వామి అని ఆ శ్లోకం ఒక అర్థం మనం వినిండాం. ఇటువంటి సందర్భాల్లో మనకి ఎన్ని దోషాలు అయితే ఉంటే మనం చెప్పలేము కదా. మనం ఎందుకంటే ఒక్క చోట్ల ఉండి మేము అంత పారాడుతూ ఉంటాము, ఏదైతే పనులు చేస్తుంటాము. మనం ఒక కర్మాలు చేయాలి కదా, కర్మ చేస్తూ మనము జ్ఞానంని తెలుసుకోవడం ఎలా, తర్వాత ఆ కర్మే ఒక జ్ఞానము అనే ఒక స్థితికి పోవడం ఎలా, ఇలా అంతా ప్రయాణం చేయాలంటే ఒక్కొక్కటి మనము ఆ శంకరాచార్య వాళ్ళు చెప్పించినటువంటి ఇంకా శాంతానం వీతరాగణం ముముక్షుణం, ఇంకా ఒక్కొక్కటి ముముక్షత్వము అనేది నాకు కావాలి. నేను ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ఇస్తుంటాను ఈ సత్సంగాల్లో. ఇప్పుడు జైలు అంటే ఏమంటారు, తెలుగులో ఏమంటాము, లేదు, కారాగారంలో ఖైదీలు ఉంటారు కదా. కారాగారంలో ఖైదీలు ఉంటారు, ఇంకా కారాగారంలో ఎవరు ఉంటారు, పోలీసు వాళ్ళు ఉంటారు, పోలీస్ సిబ్బంది వారు ఉంటారు, ఖైదీలు ఉంటారు. కానీ పోలీసు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు జైలు అంటే ఆ సమీపంలో వాళ్ళు జట్లనే ఉంటారు. కానీ వాళ్ళు మేము డ్యూటీ చేస్తున్నాము అంటే హ్యాపీగా వాళ్ళు ఉంటారు. మార్నింగ్ వస్తారు, డ్యూటీ చేస్తారు, ఈవినింగ్ పోతారు. కానీ ఖైదీ ఆయనకి ఏం బాగుంటుంది, ఖైదీలకి ఎప్పుడెప్పుడు ఈ ఒక ఏమంటారు కారాగృహం నుంచి నేను తప్పించుకొని నేను వెళ్ళిపోతానా, ఎప్పుడెప్పుడు నా ఒక శిక్ష కంప్లీట్ అవుతుందా, ఎప్పుడు నేను దీని నుంచి విడుదల అవుతానా అనే ఒక భావంతోనే ఎప్పుడు ఒక ఖైదీ ఉంటాడు.
ఇప్పుడు మనం అనుకోవాలి, ఇప్పుడు మనము ఖైదీలా, మనం కూడా ఖైదీలే. ఎలా? సంసారం అనేటువంటి బంధాల్లో మనం అందరూ చిక్కేస్తున్నాం. ఈ సంసారం అనేది ఒక బంధము, దీంట్లో నేను తగులుకున్నాను, దీని నుంచి నేను పారు కావాలి అనుకుంటే, అప్పుడు నేను ఖైదీ ಅಂತ అనుకుంటే, పారు కావాలి అనుకుంటే అప్పుడు జ్ఞానం కోసము, ముముక్షత్వం కోసము, ఈ ఒక బంధం నుంచి నేను మోక్షం అంటే విడుదల కావాలి అనుకుంటే నేనేం చేయాలి? అప్పుడు నాకు గురువు కావాలి, అప్పుడు నాకు ఒక మార్గం కావాలి, ఆ మార్గాన్ని నేను ఎన్నుకోవాలి, ఆ మార్గం నేను ప్రయాణం చేయాలి, దాని గురించి తెలుసుకోవాలి అనేసి ఎక్కి ఒక హారాట పడతాము మనం. ఇప్పుడు మనము నేను బంధంలో ఉన్నాను, ఈ బంధం నుంచి నేను తప్పించుకోవాలి అని మనకి ఎంతమందికి ఒక దృఢమైనటువంటి ఒక విశ్వాసం ఉంది? మనమే ప్రశ్న చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఎంత సత్సంగం చేసినా, ఎంత విన్నా, ఇప్పుడు ఏజ్ అయింది కదా, అవ్వతాత అనేసి. నేను ఒక పెద్ద శాస్త్రజ్ఞుడు ఆయన, ఇక్కడ మన కర్ణాటకలోనే ఒక పెద్ద బోధ చేస్తారు ఆయన. అంటే ఆధ్యాత్మిక శంకరాచార్యుల గురించినే. నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే చాలా ఆధ్యాత్మిక, అంటే శంకరాచార్య మార్గము, అద్వైత సిద్ధాంతం బోధన చేసేటువంటి వ్యక్తి అయినా. ఎంత మంకారము సంసారం పైన ఉంది అంటే నాకు ఆశ్చర్యం అయిపోయింది. నాకు అయ్యో, నేను అంటే స్టేజ్లో మైక్లో చెప్పేటప్పుడు వినడం వేరు, అది ఆచరణలోకి వస్తే ఆపోజిట్. ఆచరణకి వస్తే అది ఆపోజిట్గా ఉంది. ఈ మమకారాలు, నా ఒక ఏమంటారు, మొమ్మగాని ఏమంటారు, మనవుడు, ఆ మనవుడు మొమ్మగుడికి మనవరాలు, నా ఒక బిడ్డలు, నా ఒక ఇది, వాళ్ళు అది చేస్తారు, ఇది చేస్తారు. భగవంత్ గురించి ఏదైనా తెలుసుకుందామంటే వాళ్ళు మనవుడి గురించినే సరిపోయింది సత్సంగం. అంటే ఎంత అటాచ్మెంట్ అయిపోయిందంటే, అయ్యో ఇలా అయిపోతే మనకి ఎప్పుడు ఎంత సంతోషమవుతుంది? మన బిడ్డలు, మన మనవరాళ్ళు, మన మనవుళ్ళు, మన బంధువులు అని, ఇంకా నేను నాది అనేది మనకి ఎంతమందిలో ఇంకా ఉంది. ఇదంతా ఉంది అనుకుంటే ఖచ్చితంగా మనం బంధువులనే ఉండామనేసి. ఇదంతా వద్దు అని ఏదైనా మనకు అనిపించిందంటే అది గొప్ప స్థితి. అది మనకి రావాలి. మేము స్వామీజీలు మఠాలు అనుకుంటే కూడా మా మఠం ఇది, మా స్వామీజీ, మా శిష్యులు, ఈ భావం నుంచి మనం బయటికి రావాలి. నేను, నా మఠము ఏది లేదు. ఇది ఏదో ఒకటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడానికి ఇదొక మనకి అవకాశము. దానికి గురువులకి, దానికి మనము నమస్కారం చేసుకోవాలి. ఈ ఒక వాతావరణానికి ఊరికనే రాదు కదా. ఈరోజు మీరు అనుకున్నాను కాబట్టి మనం ఇది మాట్లాడుకుంటాము. కృష్ణప్రసాద్ గారు, మీరంతా అనుకున్నారు కాబట్టి రోజు ఊరికే ఉంటే ఇంకేదో చేస్తుంటాము. ఒక 1 అవర్ ఆత్మబోధ గురించి మనం ఏదైనా విచారం అనుకున్నాం కాబట్టి మనం అందరూ ఇలా కూర్చున్నాము. ఒక్కర సంకల్పం, ఎవరో ఒక సంకల్పం. పూజ్య పరిపూర్ణ స్వామీజీ వారు ఒక సంకల్పం. మాకి ఇలాగే యూట్యూబ్లో స్వామీజీ పరిచయం అయ్యారు. తర్వాత ఇలాగే ఇది ఇక్కడ వరకునో ఇంకా ఇలా జరుగుతుంది. ఇప్పుడు అంటే ఎంతమంది దొరుకుతారు మనకి? మనం నేరుగా చూస్తున్నాం కాబట్టి వారి గురించి ఎంత మనకి, ఎందుకంటే మనం నేరుగా చూడాలి, మనము పరీక్ష చేయాలి, మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి, మనం మళ్ళీ చింతన చేస్తూ ఉండాలి. ఎంత చేస్తూ ఉంటామో ఖచ్చితంగా అంత లాభం అనేది మనకి ఉండే ఉంటుంది. కానీ మనలో ఒక సంకల్ప బీజం అనేటువంటిది చాలా గొప్పది. ఆ సంకల్పం ఏమి అంటే, నాకి జ్ఞానం నేను పొందాలి, నాకి ముముక్షత్వము, తీవ్రమైనటువంటి ముముక్షత్వం మనకు ఉందో లేదో కానీ తెలియదు. కానీ ముముక్షం, అట్లీస్ట్ మోక్షము అనేది ఎలా ఉంటుంది, ఏమి దానికి తెలుసుకోవాలి అనేసి ఒక సంకల్పం అనేది, ఆ సంకల్పం బలంగా ఉంటే ఖచ్చితంగా మనని అది ప్రయాణం చేస్తూ చూపిస్తుంది. మనకి ఇంకా నెక్స్ట్ శ్లోకాలు చాలా ఉన్నాయి. ఈ ఒక శ్లోకంలో ఒక దృష్టాంతం చెప్పాలని నేను అనుకున్నాను కాబట్టి సమయం పర్వాలేదా? బోర్ అవుతుందా మీకు? లేదు, ఈశ్వరానుగ్రహం, గురుకృప. చెప్పండి స్వామి. మీలాంటి స్వామి ద్వారా మాకు దొరకడమే చాలా కష్టం. సంసారః
స్వప్నతుల్యో హి. ఈ రాగం పేరు అభేరి అనేసి. మీరు నగుమోము విన్నారు కదా త్యాగరాజస్వామి. నగుమోము గనలేని నా జాలి తెలిసి నన్ను బ్రోవగరాదా. విన్నారు కదా త్యాగరాజస్వామి కీర్తన అభేరి రాగం అనేసి. ఆ రాగంలో సంసార స్వప్నతుల్యో హి రాగద్వేషాది సంకులః స్వకాలే సత్యవద్భాతి. ప్రబోధే సత్యసద్భవే సత్యసద్భవే. ఈ ఒక శ్లోకాన్ని కాస్త చింతన చేద్దాము అని అనుకున్నాము. ఈ ఒక దీనికి అర్థము కృష్ణ చదువుతారు తర్వాత. తాత్పర్యం: మనము కలగంటున్నంత కాలం అది యథార్థముగానే కనిపిస్తుంది. అటులనే రాగద్వేషాదులతో కూడుకున్న సంసార జీవితం జ్ఞానోదయం కానంత వరకు నిజమైన దాన్ని వలె గోచరిస్తుంది. పారమార్థిక సత్తాలో ప్రవేశించిన వానికి ప్రపంచము స్వప్నతుల్యమే. ఈ ఒక శ్లోకంని మనం చిత్తం చేయాలంటే ఖచ్చితంగా ఎంత టైం అవుతుందో తెలీదు, కానీ మనకందరికీ స్వప్నాలు వస్తాయి కదా. స్వప్నం మనకందరికీ వస్తాయి. ఎవరికి స్వప్నం రాదు? మీలో స్వప్నం ఎవరికి రాదు? అందరికీ వస్తాయి. స్వప్నంలో మనం ఏదేదో చూస్తాము, ఎక్కడెక్కడో వెళ్తాము, ఎక్కడికో వెళ్ళి వచ్చింది అంత లేచిన తర్వాత అంటే జాగ్రత్తగా వచ్చిన తర్వాత, ఓ నాకు ఇలా స్వప్నం వచ్చింది, ఆ స్వప్నం నేను ఇలాగంతా ఉన్నాను, ఇలాంతా అనుభవాలు అయింది అనేది మనకందరికీ అది అందరికీ తెలిసిండేది. దీనికి సంబంధించి యోగ వశిష్ఠలో ఒక సన్నివేశము చెప్దామని అనుకున్నాను. లీలా అనేసి ఒక సాధ్వి మహా పతివ్రత ఆమె పేరు లీలాదేవి. మీకు వినపడుతుంది కదా, బాగా వినపడుతుంది కదా. లీలాదేవి, ఆయన భర్త పద్మరాజు అనేసి మహారాజు. ఆయన రాజు, మహారాణి ఈమె. పద్మరాజు తర్వాత లీలాదేవి. ఈ లీలాదేవి చాలా గొప్ప భక్తురాలు అమ్మ సరస్వతీదేవికి. యోగ వశిష్ఠలో వశిష్ఠ మహర్షుల వారు, మీరు యోగ వశిష్ఠ పేరు విన్నారు కదా, అందరూ విన్నారు. యోగ వశిష్ఠ రామాయణం అని మనం విన్నాం కదా. వాల్మీకి మహర్షి రామాయణం రచించారు. వాల్మీకి మహర్షినే యోగ వశిష్ఠని రచించారు. దీని పేరు మహారామాయణం అనేసి పేరు. ఆ రామాయణము 24,000 శ్లోకాలు. రామాయణం మనకి వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి రామాయణం. అదే వాల్మీకి మహర్షి యోగా వశిష్ఠుడి మహారామాయణం అని, ఇది 32,000 శ్లోకాలు. 8 వాల్యూమ్స్లో మనకి యోగ వశిష్ఠం పుస్తకాలు దొరుకుతాయి. తెలుగులో కూడా ఉన్నాయి. మీకు వీలైతే ఖచ్చితంగా మీరు చదువుకోండి. వశిష్ఠ మహర్షులు రామచంద్ర ప్రభువులకి 16వ సంవత్సరం ఉన్నట్లు విశ్వామిత్రుల వారు వస్తారు కదా. విశ్వామిత్రులు వచ్చి రాముణ్ణి మారీచ సుబాహులు వధించాలి, తాటికిని వధించాలి, తోడుకోవాలని వస్తారు కదా. ఆ సమయంలో రామచంద్రుడికి వైరాగ్యం వచ్చి ఉంటుంది. ఆ వైరాగ్యం వచ్చినప్పుడు ఆ వైరాగ్యాన్ని పోగొట్టాలని చెప్పేసి వశిష్ఠ మహర్షులని బోధ చేయమని చెప్పి విశ్వామిత్రులు చెప్తారు. అప్పుడు జరిగేటువంటి సత్సంగమే ఈ యోగా వశిష్ఠము మహారామాయణము. ఆ ఒక మహారామాయణం ఒక ప్రసంగము వశిష్ఠ మహర్షుల వారు రామచంద్రునికి చెప్తున్నటువంటి ఒక ప్రసంగము మన ఈ శ్లోకానికి ఒక అర్థానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక
ఒక ఇన్సిడెంట్. ఆ దృష్టాంతాన్ని చెప్పుకుంటూ మనం ఈరోజు సత్సంగాన్ని ముక్తాయం చేద్దాము. లీలాదేవి అనేటువంటి ఆమె సరస్వతీదేవి అమ్మని జ్ఞప్తిదేవి అని అక్కడ పేరు పెడతారు. జ్ఞప్తిదేవి అంటే సరస్వతీదేవి, అక్కడ యోగ వశిష్ఠులో జ్ఞప్తిదేవి అనేసి పేరు పెట్టారు. అమ్మని చాలా తపస్సు చేస్తుంటుంది. అమ్మ తపస్సు చేసి ఆమెకు ఒక విశిష్టమైనటువంటి కోరిక కలుగుతుంది అనమాట. ఎవరికి? లీలాదేవికి. ఏం కోరిక అంటే, నా భర్త ఎప్పుడు చావకూడదు. నా భర్త అంటే ఎన్ని సంవత్సరాలు కూడా కానీ నా భర్త నా జతలోనే ఇలాగే ఉండాలి. ఇలా ఉండాలంటే ఏం చేస్తే సరిపోతుంది, ఏం తపస్సు చేయాలి, ఏం చేయాలని ఆమె అక్కడికి వచ్చేటువంటి వాళ్ళ గురువుల్ని అందరినీ అడుగుతుంది. అంటే రాజగురువులు ఉంటారు కదా, వేరే వేరే పెద్ద పెద్ద చదువుకున్న పండితుల్ని, ఆ ఒక కాలంలో ఉండేటువంటి వాళ్ళని అడిగి చూస్తుంది. ఎవరు కూడా శాశ్వతంగా ఉండాలంటే దానికి ఎవరు చిరంజీవి అంటే శాశ్వతంగా కావాలంటే అది మాకు తెలియదు, కానీ అమ్మనే ఆరాధిస్తే అది అమ్మనే చెప్పాలి అని చెప్పి అందరికి లాస్ట్లో వాళ్ళు ఏది కన్ఫ్యూషన్ రాదు. లాస్ట్కి అమ్మ సరస్వతీదేవినే ఆమె చాలా గొప్పగా తపస్సు చేసి అమ్మ ప్రత్యక్షమైంది. సరస్వతీదేవి జ్ఞప్తిదేవి ప్రత్యక్షమవుతుంది. ఒక్క నిమిషం. అమ్మ అక్కడ పిల్లలు గలాట్ చేస్తున్నారు, వాళ్ళు వెళ్ళి పడుకో మర్చిపోండి. మన ఆశ్రమంలో ఒక 26 మంది పిల్లలు ఉన్నారు. అంటే అనాథ పిల్లలు, అప్ప అమ్మ అంటే తల్లిదండ్రులు లేని పిల్లలు, ఇంకా చాలా పూర్ పీపుల్ అంటారు కదా, బడతంలో ఉండేటువంటి పిల్లలు. వాళ్ళు ఇక్కడే ఎడ్యుకేషను, తర్వాత సంస్కృతం వేదపారాయణము అంతా ఇక్కడ నేర్చుకుంటుంటారు, క్లాస్కి వెళ్ళొస్తుంటారు. పిల్లలు కదా మామూలు కాస్త. తర్వాత అమ్మ తపస్సు మెచ్చి జ్ఞప్తిదేవి ప్రత్యక్షమవుతుంది. అప్పుడు ఆమె ఒక విచిత్రమైన కోరిక కోరుతుంది లీలాదేవి. అమ్మ, నా భర్త చనిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, అమ్మ అది కాదమ్మా, అందరూ చనిపోవాలి, నువ్వు చనిపోతావు, నేను కూడా ఒకరోజు ఈ దేహం వచ్చిందంటే ఇది ఖచ్చితంగా వెళ్ళే తీరాలి, దానికి వేరే ఇదే లేదు, ఆప్షనే లేదు, అది వదిలి వేరే ఏమన్నా కోరుకో అంటే, సరే నా భర్త చనిపోతే ఒకవేళ చనిపోయిన తర్వాత నా భర్త నా ఒక ఇంట్లోనే, అంటే నా ఒక గృహంలోనే, అంటే ఈ ఒక అరమనే అంటారు కదా, రాజులు కదమ్మా వాళ్ళు, ఏమంటారు అరమనే కదా, కాదు రాజభవనము. ఈ ఒక భవనంలోనే నా ఒక భర్త ఒక జీవము నన్నే చూస్తూ ఉండాలి. అంటే నాకన్నా త్వరగా నా భర్త చనిపోతే ఒకవేళ నా భర్త ఒక జీవాత్మ ఏముంది నన్ను చూస్తూ ఇక్కడే ఉండాలి. ఈ ఒక అంతఃపురం వదిలి ఈ ఒక అంతఃపురం వదిలి ఎక్కడ కూడా బయటికి వెళ్ళకూడదు. ఈ ఒక వారం ఏమో చాలు నాకు, తర్వాత ఇంకొక వారము నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు నువ్వు రావాలనేసి. ఇది చాలా బాగుంది కదా. మళ్ళీ తపస్సు చేయాలని అవసరం లేదు. అమ్మని తపస్సు చేసి ప్రదర్శన చేసుకోవాలనుకుంటే ఎన్ని సంవత్సరాలు లేదా ఎన్ని నెలలో, ఇంక ఎంత తపస్సు చేస్తే ఒకసారి ప్రత్యక్షమయ్యేది. నీకేం వరం కాలం కోరుకుంటే నాకు 2 వరాలు కోరాలి. ఒక వరము భర్త అంతఃపురం వదిలి వెళ్ళకూడదు. నెక్స్ట్ ఇంకేం వరం అంటే, నేను ఎప్పుడు నిన్ను వేడుకుంటే అప్పుడు నాకు ప్రత్యక్షమయ్యి నువ్వు నేనేమడతాను దానికి నాకు చెప్పి నన్ను నా జతలో ఉండాలమ్మా నువ్వు. అంటే ఆమె చాలా భక్తురాలు. ఇంకా వరం ఇస్తానని చెప్పి అమ్మ చెప్పింది, ఇంకా వరం ఏనే ఇవ్వాలి కదా, సరే తథాస్తు అనేసి వెళ్ళిపోయింది అమ్మ. కొన్ని రోజులైంది, భర్త చనిపోయాడు. ఒక మధ్యరాత్రి వరకు అయింది. ఏమంటారు, ఆ భర్త శరీరాన్ని రోజా పూలు అంటారు కదా, గులాబీ పూలు, ఇంకా ఆ పూల్లో అంతా శరీరాన్ని పెట్టి ఒక మధ్యరాత్రి అవుతుంది. ఆమెకి చాలా దుఃఖమైపోతుంది. భర్తని తలుచుకుంటూ ఏడుస్తూ మళ్ళీ అమ్మని ప్రార్థిస్తుంది. అమ్మ జ్ఞప్తిదేవి సరస్వతీదేవి వస్తుంది. ఏమ్మా ప్రార్థించావు, ఏమ్మా అని. అమ్మ ఇలా చనిపోయాడు, నాకు భర్తని నేను చూసుకోకుండా నేను వదిలి ఉండేదానికి నా వల్ల అవుతుండలేదమ్మా. ఆ జీవాత్ముడు ఇక్కడే ఉండాలని చెప్పి నేను వరం కోరుకున్నాను కదా, నేను నా భర్త దగ్గర తీసుకుని వెళ్ళు, అక్కడ ఎలా ఉండడం నేను చూడాలి అని చెప్పేసి అడుగుతుంది.
సరే అయ్యా అని చెప్పి, ఈ దేహంలో నువ్వు పోయేదానికి అయ్యదు, దానికి సాధన చేయాలమ్మా అని చెప్పేసి, సరే నా ఆశీర్వాదం నేను వరకు కోరుకున్నావు కాబట్టి నా ఒక ఆశీర్వాదంతో నువ్వు నేను తోడుకొని వెళ్తానని చెప్పేసి అంటే ఆ శరీరాన్ని అక్కడే వదిలేసి సూక్ష్మ శరీరంతో ఆ లీలాదేవి సూక్ష్మ శరీరాన్ని తీసుకొని, ఇది చాలా పెద్దగా ఉంది ఇది ఇది సత్సంగము, నేను సింపుల్గా బ్రీఫ్గా చెప్తున్నాను. అప్పుడు తీసుకొని వెళ్తూ అక్కడ వెళ్ళి చూపిస్తుంది అమ్మ జ్ఞప్తిదేవి, లీలాదేవి, నీ భర్త ఇక్కడ ఉన్నాడు చూడు అనేసి. అప్పుడు ఆ ఆ పేరు ఏం చెప్పాను, ఆయన పేరు ఏదో చెప్పాను కదా, లీలాదేవి పద్మరాజు, ఆయన పద్మరాజు, పద్మరాజు, ఆయన పేరు పద్మరాజు. అప్పుడు అక్కడికి వెళ్తే ఆ సూక్ష్మ రూపంలో వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ విదూరథుడు ఒక రాజుడు ఉంటాడు. 16 సంవత్సరం, ఎన్ని సంవత్సరాలు, 16 సంవత్సరంలో ఈతనే అక్కడ రాజుగా ఉంటాడు. అక్కడ ఒక దేశము, అక్కడ ఒక రాజ్యము, ఆ రాజ్యంలో కూడా ఈయనే రాజు, విదూరథుడు రాజు. అప్పుడు ఈమెకి చాలా ఆశ్చర్యం అవుతుంది, ఇది నా అంతఃపురంలోనే ఉండాలని చెప్పాను కదా, ఇది వేరే రాజ్యంలో ఉంది, వేరే అయితే ఈ అంతఃపురం ఉండేది కూడా నీ ఒక అంతఃపురంలోనే, ఈ అంతఃపురంలో ఉండేదమ్మా అని చెప్తుంది అమ్మ సరస్వతీదేవి. అప్పుడు అక్కడ అన్ని సైనికులు, మంత్రులు, ఎంతోమంది ఇక్కడున్నవాడు కూడా అక్కడ ఉంటారు. అంతెందుకు, ఈమెలాగానే ఉండేటువంటి ఒక ధర్మపత్ని కూడా అక్కడ ఉంటుంది, సేమ్ ఈమెనే, లీలాదేవినే ఇంకొక లీలాదేవి ఉంటుంది అక్కడ. ఆమెకి ఇంకా ఆశ్చర్యమైపోతుంది, నేను ఇక్కడున్నాను కదా, మళ్ళీ ఈమె ఇలా వచ్చింది, నాలాగే ఉంది కదా, నా ప్రతిరూపంలోనే ఉంది, ఈమె ఎలా వచ్చింది అంటే అప్పుడు బోధ అవుతుంది, అంటే బోధ జరుగుతుంది. అమ్మ సరస్వతీదేవి జ్ఞప్తిదేవి ఆమెకి బోధ చేస్తూ అది చాలా పెద్దగా ఉంది బోధ. ఇది నేను మెయిన్ సబ్జెక్ట్ మాత్రం వస్తాను. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, అప్పుడు ఆ సరస్వతీదేవి అనేటువంటి జ్ఞప్తిదేవి అమ్మ లీలాదేవికి చెప్తుంది, అమ్మ నేను ఒకటి చెప్తాను విను, నీలాగే ఒక భక్తురాలు నాకు ఉండేది, ఆమె పేరు అరుంధతి అనేసి. అరుంధతి అంటే కాకతాళీయంగా ఆమె భర్త పేరు కూడా వశిష్ఠుడు. ఈ వశిష్ఠుడు అరుంధతి కాదు. ఇక్కడ రామచంద్రకి బోధ చేస్తాడు వశిష్ఠ మహర్షుడు కూడా అమ్మ ధర్మపత్ని పేరు అరుంధతినే. ఇక్కడ మన లీలా అంటే దీని పేరు మండపాఖ్యానం ఉంది, లీలోపాఖ్యానం అంటారు, మండపాఖ్యానం అనేసి. ఈ మండపాఖ్యానంలో నీలాగే నాకు ఒక భక్తురాలు ఉండేదమ్మా, ఆమె పేరు అరుంధతి. ఆమె భర్త పేరు వశిష్ఠుడు అనేసి, బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు చాలా గొప్పగా మంచి సంస్కారవంతుడు, చాలా ఇద్దరు భక్తులు నాకు. ఈమెకి నేను ఒకరోజు ప్రత్యక్షమయ్యి, నీకేం వరం కోరుకో అంటే, నువ్వు ఎలా అడిగావో, నువ్వు ఎలా కోరుకున్నావో అలాగే ఆమె కోరుకుంది. నా భర్త చనిపోకూడదు, నా చేతిలోనే ఉండాలి. అది కాదమ్మంటే, నా భర్త ఇదే అప్పుడు ఒక గృహం, అది ఒక గృహం, ఆ గృహంలో, ఈ గృహంలోనే నన్ను చూస్తూ, మండపం అంటారు, మండపము, ఈ మండపంలోనే నా భర్త ఒక జీవాత్ముడు ఇక్కడే ఉండాలి, నన్ను చూస్తూనే ఉండాలి, ఎక్కడ శరీరము వేరే జీవాత్ముడు వేరే ఎక్కడ పోకూడదుమా, అటువంటి వరం అని అడిగింది. సరే నేను తథాస్తు చెప్పాను. అప్పుడు ఆమె భర్త అక్కడే ఉన్నాడు, అదే ఒక ఆకాశం గృహంలో, ఆ ఒక గృహం మండపంలో, ఆ మండపంలో అక్కడే ఉన్నారు. ఆ అరుంధతి ఎవరు తెలుసునమ్మా అని అంటుంది. ఎవరమ్మా అంటారు, నువ్వేనమ్మా అరుంధతి అంటుంది. నేనా, నువ్వే వెనుక జన్మలో నీ ఒక పద్మరాజు, నీ ఒక భర్త ఉన్నాడు, నీ ఒక భర్తే వశిష్ఠుడిగా ఉన్నాడు, అరుంధతి నువ్వే ఇప్పుడు లీలాదేవిగా పుట్టావు, ఇప్పుడు మళ్ళీ నన్ను అదేలా ప్రార్థించావు, మళ్ళీ నీ భర్త ఇప్పుడు ఇక్కడ పుట్టాడు విదూరథుడుగా, ఆయన పేరు విదూరథుడు, ఇక్కడ రాజుగా ఉన్నాడు అంటే, ఇది ఎలా సాధ్యమమ్మా, నువ్వు చెప్పేది నేను నాకు నమ్మకైతే ఉండదు అంటే, అప్పుడు సరే నువ్వు రా అని చెప్పేసి వెనకటి జన్మల్లో ఆమె ఉండేటువంటి గృహానికి తోడుకు వెళ్తుంది అమ్మ జ్ఞప్తిదేవి. అక్కడ వెళ్తే 8 రోజులు అయింటుంది. అప్పటికి ఎన్ని రోజులు, 8 రోజులు అయింటుంది. ఇంకా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ బిడ్డలు అంతా ఏడుస్తుంటారు, మా అప్ప అమ్మ ఎదురు, అంటే ఈమె చనిపోయింటుంది, ఈమె కూడా అరుంధతి కూడా దేహం వదిలేసింది. మా అప్ప అమ్మ వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఏడుస్తూ ఉంటారు, ఇంకా సాడ్ మూడ్లో ఉంటారు.
8 అంటే ఒక 8 డేస్ అయింది. ఇక్కడైతే వీళ్ళకి 80 సంవత్సరాలు అయింది. ఇక్కడ పద్మరాజు ఉన్నప్పుడు 80 సంవత్సరాలు అయింది. అక్కడ మళ్ళీ వ్యవస్థ 20 రోజులు అయింది. ఇక్కడ ఇంకా అర్థం 1 డే కూడా కాలేదు. ఇంకా విదురథుడిగా ఆల్రెడీ 16 సంవత్సరంలో విదురథుడిగా రాజ్యం ఆడుతున్నాడు. అప్పుడు ఇదంతా ఏమో ఒకసారి చూడు అని చెప్పేసి ఆమెకి జ్ఞానోదయం ప్రసాదిస్తుంది అమ్మ జ్ఞప్తిదేవి. అప్పుడు ఆ లీలాదేవికి 800 జన్మాలు ఆమెకి స్ఫురణకు వస్తాయి. ఆమె యొక్క 800 జన్మాలు, లీలాదేవి యొక్క 800 జన్మాలు అమ్మకి జ్ఞానోదయం అయిపోతుంది. అప్పుడు అయ్యయ్యో ఇదంతా ఏమంటే అంత స్వప్నము అని అప్పుడు నిర్ధారం అవుతుంది. ఇదంతా స్వప్నంలో వచ్చిన మనంతా ఇదంతా ఒక ఏమి మనం స్వప్నం మనకి ఇప్పుడు జాగ్రత్త మనం ఏమంటున్నామో ఈ జాగ్రత్త కూడా స్వప్నమే. ఎవరికి తెలిసినది అది జ్ఞానికి మాత్రం తెలుస్తుంది. అమ్మా స్వప్నములో వచ్చేది నిజమని ఎలా అనుకుంటావు? కళ్ళకి కనబడతాడు. ఇదంతా మాయా ఒక కార్యాలు కానీ దీంట్లో ఏ ఒక సత్యం కానీ లేదు. ఏమి ఒక కళ్ళకి మన కళ్ళకి ఏంది ఎంత అప్పుడు వాళ్ళ ప్రయాణం ఉంది. ఎన్నో బ్రహ్మాండాలు దాటుకొని వెళ్తారు. ఆ ఒక గ్రహంలోనే అనేక కోటి బ్రహ్మాండాలు అంటాం కదా, ఆ ఎన్ని బ్రహ్మాండాలు దాటుకొని వెళ్తారు దాని గురించి అంత వర్ణన ఉంది. మీరు అది చదువుకుంటే మీకు అర్థమవుతుంది. అప్పుడు జ్ఞానబోధనము సత్సంగం, అద్భుతమైన సత్సంగం మండపాఖ్యానం అనేసి యోగ వశిష్టంలో వస్తుంది. స్వప్నము ఇదంతా స్వప్నం అనేది మనకి దృఢం కావాలని చెప్పేసి వశిష్ఠ మహర్షులు శ్రీరామచంద్రుల వారికి మనకంతా స్వప్నం అనిపించదు కదా, ఇదే నిజము అనిపించేస్తుంది. ఇది ఎప్పుడు స్వప్నం అనిపిస్తుందో అప్పుడు అయ్యో స్వప్నంలో ఇలా అంతా జరుగుతుందంటే దీని గురించి నేను ఎందుకు తల చెడుకోవాలి, దీని గురించి ఎందుకు నేను జీవన పర్యంతము దీని గురించి అయ్యో సంసారము, నా తల్లిదండ్రులు, నా బిడ్డలు, నా ఆస్తి, నా వాళ్ళు, నా గురువులు, నా శిష్యులు, నా మఠము, మా స్వామీజీలు అట్లా ఇట్లా అనుకుని ఎప్పుడు నాది నేను అనే వరకు ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకును అజ్ఞానమే అని చెప్పేశారు. కాబట్టి మనకి ఎంతమందికి నేను నాది ఎంతెంత ఉంది. మనకి ఎన్నెన్ని వదలాలి నాది అనేది, నేను నాకే భావం కూడా వదలాలి అంటే మనం ఎంత ప్రయాణం చేయాలి. సంసార స్వప్నతుల్యోహి, ఈ సంసారం అనేది ఈ స్వప్నంలా ఉంది అని అది ఒక దృఢం కావాలి కదా మనకి. ఆ దృఢం కావాలంటే అందుకోసమే మహాత్ములు ఇటువంటి అనేకమైనటువంటి సత్సంగాల్లో మనకి ఇచ్చారు. ఇది ఎప్పుడు సంసారం అనేటువంటిది స్వప్నంలా మనం చూస్తామో ఖచ్చితంగా దీని నుంచి మనము కూడా పారు కావచ్చు. అటువంటి పారు కావాలంటే అంటే మనం విడుదల కావాలంటే ఖచ్చితంగా గురుకృప, ఆత్మకృప. ఆ గురుకృపనే ఆత్మకృప. ఆ సాధనే మనల్ని మళ్ళీ చింతన చేసుకోవడము, అదే మనల్ని కాపాడుతుంది. అటువంటి ఒక సత్సంగాలు భగవంతుని గురించి, పరమాత్మ గురించి, గురువుల గురించి, నన్ను గురించి నేను తెలుసుకునే దానికి, మనముల గురించి మనం తెలుసుకునే దానికి ఎక్కువ అవకాశాలని, ఎక్కువ సందర్భాన్ని, ఎక్కువ సమయాన్ని మనము దాన్ని వినియోగించుకుంటూ వెళ్తుంటే ఖచ్చితంగా మనకి ఈ జన్మలో కావచ్చు, లేదా నెక్స్ట్ జన్మలో కావచ్చు, లేదా జన్మాలు ఎన్ని కావచ్చు మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఒకరోజు ఒక క్షణము, ఆ క్షణము మనకి రావాలి అని బలమైనటువంటి సంకల్పం ఉంటే ఖచ్చితంగా అది వస్తుంది అని మనము తెలుసుకుంటూ ఈ మంచి అవకాశం కోసము మీ అందరితో ఎక్కువ సమయం అయినప్పుడు కానీ మీరు స్టార్టింగ్ లేదా ఆల్రెడీ 9:42 అయింది, సమయం కాస్త ఎక్కువైనప్పుడు కానీ మీరందరూ చాలా సంతోషంగా మీరంతా పాల్గొన్నారు. మీ అందరికీ నమస్కారం తెలిపించుకుంటూ బెంగళూరు వస్తే ఖచ్చితంగా నారాయణధామంకి రండి. ఇక్కడికి వచ్చి కాస్త చింతన చేసుకొని ప్రసాదం చేసుకొని వెళ్తారు అంటే చెప్పుకుంటూ హరి ఓం తత్సత్ సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. మంత్రము. సాధక మిత్రులందరి తరపున ధన్యవాదాలు స్వామి. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
वसिष्यते। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।